హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇంకా ఇంట్లో పనులతోనే సరిపోతుంది. అందుకనే 5 డేస్ నుంచి వీడియో షూట్ చేయడం కానీ ఎడిటింగ్ చేయడం కుదరట్లేదు. ఈ పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా, ఇంకా కొంచెం హాలిడేస్ అయిపోయేసరికి లాస్ట్లో ఇంకా టార్చర్ పెట్టేస్తున్నారు. అందుకనే వాయిస్ ఇచ్చేంత టైం కూడా లేక ఇంకా షూట్ చేయలేదన్నమాట వీడియోస్ కూడా. ఇంకా బట్టలు అయితే ఉతికేసానండి. ఇంట్లో పనులే సరిపోతున్నాయండి. ఎంత చేసినా కూడా ఇంట్లో పనులు, ఈ ఎడిటింగ్లో వీడియో ఎడిటింగ్ చేయటాలు అవే సరిపోతుందన్నమాట. వీడియోస్ ఎడిటింగ్ షూటింగ్ కుదరలేదు. సో ఇప్పుడైతే కొంచెం ఫ్రీ అయ్యాను. 5 డేస్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇప్పుడు షూట్ చేశాను అనమాట. మొన్న షాప్కి వెళ్ళి శారీ పెట్టికోట్స్ క్లాత్ ఒక సిస్టర్ తీసుకురమ్మన్నారు ఇంటి దగ్గర. ఇంకోటి నేను పెట్టికోట్ క్లాతులు అవి కూడా తెచ్చేసుకున్నాను. అవి కుట్టాలన్నమాట. ఇప్పుడు కుట్టేసుకుంటే అది సమ్మర్ కదండి, అసలు ఎంత తొందరగా చిరిగిపోతాయి అంటే ప్యూర్ కాటన్ తెచ్చుకుంటాను నేను. సో మీరేంటంటే ఎప్పుడైనా శారీ పెట్టికోట్స్ కాకుండా మీరు నార్మల్ డ్రెస్ల మీద పెట్టికోట్స్ కుట్టించుకుంటే మాత్రం కోరా కాటన్ అని బాగా ఏమంటారు ప్యూర్ 100% కాటన్ ఉంటుంది అనమాట. ఆ కాటన్ యూస్ చేయండి, చాలా బాగుంటుంది. లేదంటే మీకు అసలు బాగోదు. బయట కొనాలనుకుంటే డబ్బులు అండి, అది కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం కుట్టించుకుంటేనే కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఇంక ఈ బట్టలన్నీ ఇప్పుడు ఆరేయాలి. నిన్న వర్షం పడినట్టు పడింది, మళ్ళీ తక్కువైపోయింది, ఎందుకో అర్థం కాదు. వేడి మాత్రం బాగా వచ్చేసింది. 2 పాల ప్యాకెట్లు తీసుకురావాల్సి వచ్చింది ఈరోజు పెరుగు తోడు పెట్టడానికి. సమ్మర్ కదండి, పెరుగు ఎక్కువ వాడాల్సి వస్తుంది. అందుకనే 2 ప్యాకెట్లు తీసుకున్నాం. ఒకటి నార్మల్ది, ఇంకోటేమో ఇది మనకి వెన తీయాలి కదా, దానికోసమని ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాం అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని వాటర్ వేసేసుకుంటే అడుగంటది కదా, అందుకని ఫస్ట్ వాటర్ వేసేసాను ఒక చిన్న గ్లాసుడు. ఆ తర్వాత దీంట్లోకి తీసేసి, నేను వాటర్ వేయనండి, అవే వాటర్ అనమాట. కావాలంటే టీ పెట్టేటప్పుడు కొంచెం వాటర్ వేస్తాను, పిల్లలకు మాత్రం ఇలాగ ఇచ్చేస్తాను పాలు అనేది. ఇంకా రెండో దాంట్లో నార్మల్ మిల్క్ వేసేసి దీంట్లో కూడా కొద్దిగా స్టార్టింగ్లో కొంచెం వాటర్ ఉంచుకుంటే మాడదనమాట. సో దీంట్లో కూడా ఇలా వేసేసి, మొన్న రివ్యూ ఇచ్చానండి, మీరు చూసారో లేదో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. అదే ఫ్రూట్స్ గురించి చాలామంది అడుగుతున్నారు, ఎక్కడ తీసుకున్నారు మాకు నెంబర్ చెప్పండి అని. ఇంకా వాళ్ళ పర్మిషన్ తీసుకుని అలా ఎవరైనా వద్దన్నారు ఫ్రీగా ప్రమోషన్ చేస్తానంటే, చెప్పాను కదా, మళ్ళీ కష్టపడే వాళ్ళకి జెన్యూన్గా ఉంది అనే వాళ్ళకి నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. అందుకనే ₹1 కూడా తీసుకోకుండా రివ్యూ ఇచ్చానమాట. చాలా బాగా హిట్ అయింది వీడియో. మరి వాళ్ళకి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయో మనతో ఏం చెప్పలేదు, నేను కూడా ఏం అడగలేదు. నేను చెప్పాను అనమాట, చాలామంది మా వాళ్ళు అడుగుతున్నారండి ఫ్రూట్స్ గురించి, మొబైల్ నెంబర్ అవన్నీ షేర్ చేయమంటారా అంటే, చేయండి మేడం అని చెప్పారు. అలాగా ఒక 4 రోజులు వీడియోలు షూట్ చేసి ఏమేమి ఐటమ్ వస్తాయి ఏంటని రిలీజ్ చేశాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. చాలా బాగా వైరల్ అయింది అది. బీట్రూట్ ఇవ్వట్లేదండి. బీట్రూట్ వచ్చిన తర్వాత ఒక వీడియో పెట్టచ్చు అనుకున్నాను నేను, అంటే అదే వీడియోలో యాడ్ చేద్దామని. బీట్రూట్ రాలేదన్నమాట. అప్పుడు వీళ్ళేమో అడిగాను, ఎందుకు బీట్రూట్ పంపించట్లేదు 1 వీక్ నుంచి అంటే, చాలామంది వద్దంటున్నారంట, బీట్రూట్ వద్దని చెప్తున్నారంట. నాకు ఇప్పటికీ నవ్వు వస్తుందండి, మంచి హెల్తీ ఫుడ్ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారో ఏంటో. వేసేది ఒక 4-5 ఇస్తారు అంతే, ఇంకెక్కువ ఇవ్వరు. అయితే ఇంకా ఇలాగ ఇవ్వట్లేదు కదా అని చెప్పేసి మార్కెట్ నుంచి ఒక 1/2 కేజీ తెచ్చాను. పిల్లలు ఇంకా అలవాటు అయిపోయింది కదా వీళ్ళకి, తినేస్తారు. నేను పెడితే తినరండి, 100% నేను పెడితే తినరు. అదే బాక్స్లో వచ్చిందంటే మాత్రం తినేస్తారనమాట. నాకు అందుకునే బాగా నచ్చింది ఈ బాక్స్. పొరికింటి పుల్లకు రుచి అని అందరూ అంటారు కదా, ఆ టైప్ మా వాళ్ళు కూడా అంతే. ఇందులో కలిపేసాను అనుకోండి సరిపోతుంది. ఈరోజు చిన్న బౌల్ ఇచ్చారండి, స్టాక్ అవుట్ ఉందంట, అంటే బాగా డిమాండ్ ఉందంట. అంటే మనం వీడియో పెట్టాం కదా, మేబీ ఏమన్నా ఎక్కువ ఆర్డర్స్ వచ్చాయేమో, దానికి మనీ కట్ చేస్తారులేండి. చిన్న బౌల్ పంపించారు కానీ మా పిల్లలు కొట్టుకుని ఉంటే చాలా అనిపించింది. అంటే బౌల్స్ చిన్నగా ఉంటాయి అంతే. ఇప్పుడు నేను ఏం కర్రీ చేస్తున్నాను తెలుసా? బూందీ కర్రీ. ఇది తెలంగాణలో నేను ఎప్పుడు వినలేదు, ఆంధ్ర సైడ్ అయితే బాగా ఫేమస్ అంట. మా అమ్మ చేసేది అప్పుడప్పుడు, మా హస్బెండ్ కూడా అంటూ ఉండేవారు. నాకు రాదు, ఎందుకంటే ఇక్కడ ఎవరు చేసుకోరు కదా. సో నిన్న ట్రై చేశాను, బాగా వచ్చింది. మరి ట్రై చేశాను కదా అని చెప్పేసి ఈరోజు కూడా ట్రై చేశాను. అంటే నిన్న కాదులేండి, ఒక 5 డేస్ బ్యాక్. కొన్ని ఉన్నాయి అంతే. గుప్పుడు బూందీలు ఉంటే ట్రై చేస్తే మా పెద్ద బాబుకి బాగా నచ్చేసింది అనమాట. ఇంకోసారి వండమంటే ఇంకొక 1/4 కిలో తీసుకొచ్చి వండుతున్నాను. ఏం లేదండి, చాలా సింపుల్. కానీ అదేంటంటే మనం వాటర్ అనేది చూసుకుని వేసుకోవాలన్నమాట. నేను ఫస్ట్ వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా మగ్గబెట్టేయాలి. ఇంకా ఏది కనిపించకుండా మంచిగా బాగా మగ్గబెట్టేస్తే ఏంటంటే కర్రీలో కలిసిపోతాయి అనమాట. మనది అసలే ఎంత చిన్నగా కట్ చేసినా ఈ రేంజ్ తప్ప ఇంకా అంతకు మించి రాదు.
బాగా మగ్గబెట్టేసేయాలండి. మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపాలి. కారం అనేది బూందీ టేస్ట్ చూడాలన్నమాట. ఇది కారంగా ఉందనుకోండి వేయాల్సిన అవసరం లేదు. మరీ ఎక్కువ కారం లేకపోతే అప్పుడు కారం వేసుకోవాలి. లేదంటే పిల్లలు మళ్ళీ కారం కారం అంటారు. అందుకని నాకైతే కొంచెం వేసాను. అంటే బూందీలో లైట్గానే ఉంది కారం అనేది. ఇది బాగా మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకుంటే మాత్రం బాగా మెత్తగైపోతుంది బూందీ. అండ్ తొందరగానే వాటర్ లాగేసుకుంటుందండి. కదపకూడదు అనమాట. వేసిన తర్వాత అలా వదిలేసి చిన్న మంట మీద ఉంచేస్తే అది మంచిగా ఉడికి అదంతా కూడా ఆయిల్ అంతా బయటకు వస్తే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ తినకూడదు ఎక్కువ సార్లు. ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు వండుకోవాలన్నమాట. ఇదొకటి, పెసర పునుకులు, పులుసు ఒకటి, ఇవన్నీ ఆంధ్ర సైడ్ బాగా ఫేమస్ అంట. నాకే ఎక్కువ ఐడియా లేదు కానీ, ఎందుకంటే పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి పెద్దగా ఐడియా లేదు. మా వాళ్ళకి అంటే అమ్మ వాళ్ళకి, అత్తయ్య వాళ్ళకి బాగా తెలుసు. మా వారికి ఇంకా బాగా తెలుసు. ఆయన అక్కడే ఉన్నారు కదా, జాబ్ పర్పస్ ఇక్కడికి వచ్చారు. ఇది చూడండి, ఇది కూడా కొంచెం వాటర్ ఎక్కువైనాయి నాకు అనిపించింది. సర్లే పర్లేదని వేసేసాను కానీ వాటర్ కొంచెం ఎక్కువైనాయి అనమాట. ఇందులో వేసేసి బాగా కలిపేయాలండి. బాగా కలిపేస్తే ఇంకంతే, ఇంకా మళ్ళీ కలపకూడదు. దీన్ని పెట్టి గరిటె పెట్టామంటే మాత్రం మొత్తం మ్యాష్ అయిపోతుంది. పెట్టేసిన తర్వాత హై మంటలో పెట్టేయాలి. లో మంటలో పెడితే ఇంకా మెత్తగా అయిపోతాయి. చూడండి ఇలా వచ్చింది కదా, ఇంకో కొంచెం వాటర్ ఉంది కదా, ఇదిగోండి వాటర్ అంతా అయిపోయింది, ఇంకిపోయింది. చూడండి అసలు కలపకూడదు యాక్చువల్గా అయితే, నేను మీకు చూపిస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది టేస్ట్. కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.